హాయ్, వెల్కమ్ టు కిట్ క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను. 1 టీ స్పూన్ నెయ్యి, 200 గ్రాముల పన్నీర్ పీసెస్ను ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల జిగురు అన్నది లేకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకున్న పీసెస్ని స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్, ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం కలర్ మారేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఒక కప్పు టమాటా ముక్కలు, ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న టమాటా ముక్కలను ఒక దాంట్లోకి వెతుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ పీసెస్ను మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేయించిన ఒక 5 నిమిషాలు మాత్రం చల్లారబెట్టుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. నాలుగైదు ఎల్లిపాయ రెవ్వలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలాలండి. తేలేదాకా ఈ విధంగా వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కావలసినంత కారం, ఇప్పుడు గ్లాసుడు వాటర్ పోసుకోవాలి.
ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర అయ్యేదాకా, వాటర్ దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడ్డ తర్వాత 1 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, ఇప్పుడు ఈ పీసెస్ను ఇందులో వేసుకోవాలి. ఈ పీసెస్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా అంటూ ఉండాలి. రెండు 3 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. రెడీ అయిందండి. అయిపోయిందండి పన్నీరు రెసిపీ. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.